నిజాంపేట్ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో సీఎం యనమల రేవంత్ రెడ్డి పెళ్లి రోజు సందర్భంగా స్థానిక రేణుక ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు ముత్యంరెడ్డి లింగంగౌడ్ మాట్లాడుతూ తెలంగాణ డైనమిక్ లీడర్ సీఎం రేవంత్ రెడ్డి వివాహ మహోత్సవ వేడుకలను మండల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించామన్నారు. అష్టారోగ్యాలతో ఆయురారోగ్యాలతో తెలంగాణ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి బాటలో నడిపించాలన్నారు. కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు ముదిరాజును భారీ మెజార్టీతో గెలుపొందించేలా కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి డైనమిక్ లీడర్ శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి వివాహ మహోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా మెదక్ కాన్స్టిట్యున్సీ నిజాంపేట్ మండలంలో ఘనంగా వివాహ మహోత్సవ వేడుకలు జరపడం జరిగింది. అలాగే అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు ఇద్దరు భార్యాభర్తలు కలకాలం సుఖంగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు పార్లమెంటు ఎలక్షన్లో భాగంగా నీలం మధు ముదిరాజు గారి విజయోత్సవానికి అందరూ కార్యకర్తలు కొత్త పాత లేకుండా అందరూ కలుపుకొని నిజాంపేట్ మండలం నుంచి కనీసం ఒక 5-6 వేల మెజార్టీ ఇవ్వాలని చెప్పేసి అందరు నాయకులు కూడా తెలియజేస్తున్నారు. ప్రతి ఊరిలో ప్రచారంలో భాగంగా గడప గడప కాంగ్రెస్ అనే నిదానంతో అభివృద్ధి చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 5 గ్యారంటీలను తెలియజేస్తూ కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నది కాబట్టి కేంద్రంలో కూడా ప్రభుత్వం వస్తే చిన్నవాళ్ళకు పెద్దవాళ్ళు తోడున్నట్టుగా చేదోడు వాదోడుగా ఉంటుంది కాబట్టి కేంద్రం నిధులు తెచ్చి మన రాష్ట్రానికి ఏదైతే ముఖ్యమంత్రి అభివృద్ధి చేయాలని చెప్పిండో ఏదైతే మేనిఫెస్టో విడుదల చేసిండో దానిలో భాగంగానే ఈరోజు ప్రతి గడప ఊరికి పోకుంటూ నీలం మధు ముదిరాజు గారిని గెలిపించాలని చెప్పేసి అందరూ కూడా కార్యకర్తలు నాయకులు కలిసికట్టుగా ఉండి ప్రతి గ్రామంలో తిరుగుతున్నారు. వారి విజయోత్సవానికి డాక్టర్ మైనంపల్లి రోహిత్ గారు కూడా మైనంపల్లి హనుమంతరావు గారు కూడా ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి కొండ సురేఖ్ గారు కూడా వస్తున్నారు. వారికి నిజాంపేట మండలం నుంచి ధన్యవాదాలు తెలుపుతూ ఈ రేవంత్ రెడ్డి గారి వివాహ మహోత్సవానికి కేక్ కట్ చేయడం కార్యక్రమానికి వచ్చిన ప్రతి కార్యకర్త కూడా మండల పార్టీ తరఫు నుంచి ధన్యవాదాలు అర్పిస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వివాహ మహోత్సవం సందర్భంగా ఈడ నిజాంపేట మండలంలో ఉండే నాయకులు కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున వచ్చి కేక్ కట్ చేయడం జరిగింది. అదేవిధంగా వారి ఆరోగ్యం మంచిగా ఇచ్చి రాష్ట్రాన్ని మంచి అభివృద్ధి బాటలో నడిపించాలని చెప్పి ఆ దేవుడు వాళ్ళకు ఇవ్వాలని చెప్పి కోరుతూ ఈనాడు మన గౌరవనీయులైన మన ఎమ్మెల్యే గారు మరియు నీలం మధు గారు ఈ ప్రోగ్రాం రేపా ఎల్లుండా వెళ్తారు కాబట్టి అందరం కూడా కలిసికట్టుగా మన మండలం నుంచి పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చి మన మండలను అభివృద్ధి భాగంలో కూడా ముందుకు తీసుకుపోయేందుకు ఎమ్మెల్యే గారు సహకరిస్తారు కాబట్టి తప్పకుండా మనం మెజార్టీ ఇచ్చి ముందుకు తీసుకుపోదామని చెప్పి కోరుతూ ఈ అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా కార్యకర్తలకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఓకే నమస్కారం పెట్టి అందరూ మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వివాహ మహోత్సవం సందర్భంగా ఈడ నిజాంపేట మండలంలో ఉండే నాయకులు కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున వచ్చి కేక్ కట్ చేయడం జరిగింది.
అదేవిధంగా వారి ఆరోగ్యం మంచిగా ఇచ్చి రాష్ట్రాన్ని మంచి అభివృద్ధి బాటలో నడిపించాలని చెప్పి ఆ దేవుడు వాళ్ళకు ఇవ్వాలని చెప్పి కోరుతూ ఈనాడు మన గౌరవనీయులైన మన ఎమ్మెల్యే గారు మరియు నీలం మధు గారు ఈ ప్రోగ్రాం రేపా ఎల్లుండా పెడతారు కాబట్టి అందరం కూడా కలిసికట్టుగా మన మండలం నుంచి పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చి మన మండలను అభివృద్ధి భాగంలో కూడా ముందుకు తీసుకుపోయేందుకు ఎమ్మెల్యే గారు సహకరిస్తారు కాబట్టి తప్పకుండా మనం మెజార్టీ ఇచ్చి ముందుకు తీసుకుపోదామని చెప్పి కోరుతూ ఈ అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా కార్యకర్తలకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి డైనమిక్ లీడర్ శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి వివాహ మహోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా మెదక్ కాన్స్టిట్యున్సీ నిజాంపేట్ మండలంలో ఘనంగా వివాహ మహోత్సవ వేడుకలు జరపడం జరిగింది. అలాగే అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు ఇద్దరు భార్యాభర్తలు కలకాలం సుఖంగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు పార్లమెంటు ఎలక్షన్లో భాగంగా నీలం మధు ముదిరాజ్ గారి విజయోత్సవానికి అందరూ కార్యకర్తలు కొత్త పాత లేకుండా అందరూ కలుపుకొని నిజాంపేట్ మండలం నుంచి కనీసం ఒక 5-6 వేల మెజార్టీ ఇవ్వాలని చెప్పేసి అందరు నాయకులు కూడా తెలియజేస్తున్నారు. ప్రతి ఊరిలో ప్రచారంలో భాగంగా గడప గడప కాంగ్రెస్ అనే నిదానంతో అభివృద్ధి చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 5 గ్యారంటీలను తెలియజేస్తూ కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నది కాబట్టి కేంద్రంలో కూడా ప్రభుత్వం వస్తే చిన్నవాళ్ళకు పెద్దవాళ్ళు తోడున్నట్టుగా చేదోడు వాదోడుగా ఉంటుంది కాబట్టి కేంద్రం నిధులు తెచ్చి మన రాష్ట్రానికి ఏదైతే ముఖ్యమంత్రి అభివృద్ధి చేయాలని చెప్పిండో ఏదైతే మేనిఫెస్టో విడుదల చేసిండో దానిలో భాగంగానే ఈరోజు ప్రతి గడప ఊరికి పోకుంటూ నీలం మధు ముదిరాజ్ గారిని గెలిపించాలని చెప్పేసి అందరూ కూడా కార్యకర్తలు నాయకులు కలిసికట్టుగా ఉండి ప్రతి గ్రామంలో తిరుగుతున్నారు. వారి విజయోత్సవానికి డాక్టర్ మైనంపల్లి రోహిత్ గారు కూడా మైనంపల్లి హనుమంతరావు గారు కూడా ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి కొండ సురేష్ గారు కూడా వస్తున్నారు. వారికి నిజాంపేట మండలం నుంచి ధన్యవాదాలు తెలుపుతూ ఈ రేవంత్ రెడ్డి గారి వివాహ మహోత్సవానికి కేక్ కట్ చేయడం కార్యక్రమానికి వచ్చిన ప్రతి కార్యకర్త కూడా మండల పార్టీ తరఫు నుంచి ధన్యవాదాలు అర్పిస్తున్నాం. జై కాంగ్రెస్.